హల్లెలూయా. స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని కోటాన కోట్ల దేవదూతలతో నిత్యము మానక పోడబడుతున్న దేవుడవు నీవే ప్రభువ. యావత్ ప్రపంచ మానవాళి పాపముల కొరకు, శాపముల కొరకు కల్వరిశిలలో రక్తం గార్చి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినం నాకు తిరిగిలేసిన దేవుడవు అని 900 కోట్ల మంది విశ్వసించే విధంగా నువ్వు సహాయం చేయను తండ్రి. హల్లెలూయా. ఏసు రక్తమే జయం, ఏసు నామం జయం, ప్రభు యేసు నామం సంపూర్ణ జయం కలుగుగాక. ఆమేన్, ఆమేన్. ఇక్కడ మొదటి మాట, ఒకటవ మాట, మొదటి మాట 34వ వచనం, 23వ అధ్యాయము మత్తయి సువార్త, లూకా సువార్త 23, 34, 23వ అధ్యాయము 34వ వచనం. యేసు చెప్తాడు మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. సిలువ కొట్టేవాడిని దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. సిలువ కొట్టేవాడిని నాడు సిలువ ఎవరైతే వేశారో, రోమీలు కావచ్చు, ఇజ్రాయేలు కావచ్చు, యూదులు కావచ్చు, ఎవరైతే వేశారో వాళ్ళను క్షమించు తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి అని మొదటి మాటలో పలికిండు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇప్పుడు ఒక మాట అర్థం చెప్పాలంటే, ఇప్పుడున్న సేవకులకు ఈ మాటలు అర్థం కాలేదు. అర్థం అయినట్టయితే ఈ విధంగా మాట్లాడరు. ఏ విధంగా మాట్లాడరు? తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. మనం కూడా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతూ ఉంటాం. సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయినప్పుడు ఏమన్నాడు? వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి. ఆయన రక్తంలో మనందరము కడగబడాలి. మన జీవితాలు కడగబడాలి. మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంలో మన జీవితము ఆయన రక్తంలో కడగబడితేనే మనకు పాప క్షమాపణ. ఒకవేళ లేదనుకుంటే పాప క్షమాపణ మనకు లేదు. ఏ మానవునికి లేదు పాప క్షమాపణ. దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నాము. ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే, ఇప్పుడు ఏ విధంగా సేవకులకు ఈ మాటలు అర్థమైనట్టయితే ఎవరు తప్పు చేయరు. తప్పు చేయాలని ఎవరికి ఆశించరు. ఎందుకంటే దేవుడు అనుగ్రహించు శక్తిని మనం పొందుకోవాలి. దేవుడు అనుగ్రహించే శక్తిని మనం పొందుకోవాలంటే దేవుడు అనుగ్రహించాలి కదా. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. మనమే ఇప్పుడు పాపిష్టుల మనుషుల చేతికి మనిషి కుమారుడు అప్పగించబడెను. పాపిష్టులైన మనుషులు ఎవరు? మనమే పాపిష్టులైన మనుషులం. పరిశుద్ధుడు ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. మనమే పాపిష్టులైన మనుషులము. మనము ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు ఈ వాక్యం అర్థం అవుతుంది. ఈ వాక్యం అర్థం కాకపోతే వ్యర్థమైన మాటలు.
మాట్లాడుచున్నాము. మరి తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనుక అని సిలువలో ఎందుకు పలికాడు మొదటి మాట యేసు? వీరిని క్షమించుమని చెప్పెను. ఎవరిని క్షమించమని అన్నాడు? మానవులను. మన పాపాల నిమిత్తము, మన శాపాల నిమిత్తము కల్వరి శిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి ఏవడి 3వ దినమున తిరిగి లేచిన దేవుడని నమ్మాలి. ప్రతి ఒక్కరూ ఆయన రక్తంలో కడగబడాలి. ఆయన రక్తంలో కడగబడ్డప్పుడే మనకు విమోచన క్రయధనము. ఆయన రక్తము మనకు వెలబెట్టి కొనలేము. మరి ఇప్పుడున్న సేవకులకు ఈ మాటలు అర్థమైనట్టయితే తప్పిపోరు. ఇప్పుడు కూడా కోట్ల రూపాయలు సంపాదించే సేవకులు వచ్చారు. నాడు అపోస్తలులు ఏ విధంగా చేశారు? ఆదిమ అపోస్తలులు ఏ విధంగా చేశారు? హతసాక్షులు అయ్యారు వాళ్ళు. మనమైతే ఏం చేస్తున్నాం? కోట్ల రూపాయలు కూడగట్టుకుంటున్నాం. మరి ఎందుకు కూడగట్టుకుంటున్నాం అనేది అర్థం కాలే సేవకునికి. మరి ఏమైనా కొంటపోయేది ఉన్నదా? వచ్చినప్పుడు తెచ్చింది ఏమైనా ఉన్నదా? లేదు. తెచ్చింది లేదు, పట్టుకపోయేది లేదు. ఇది మానవునికి, ప్రతి మానవునికి తెలుసు. తెలిసినా కూడా నేను అనే గర్వం, నేను అనే అహంకారం, నేను అనే అసూయ, ఈ అసూయతోటే బతుకుతాడు మానవుడు. ఆ వాళ్ళు ఎట్లా రక్తంలో కడగబడతారు? కడగబడరు. గర్వం, అహంకారం ఉన్న వాళ్లకు ఆయన రక్తాన్ని తాకే అర్హత లేదు. దీన మనసు కావాలి, దీన హృదయం కావాలి. దీన మనసు ఉంటేనే ఆయన రక్తంలో కడగబడతాం. దీనులమై ఉండాలి. విరిగి నలిగిన హృదయం కావాలి ప్రతి మానవునికి. ప్రతి మానవునికి ఏం కావాలి? విరిగి నలిగిన హృదయం కావాలి. విరిగి నలిగిన హృదయం ఉన్న మాటలు ఉన్నట్టు చెప్తే ఎవరు వినరు. దేవుని వాక్యం ఉన్న దగ్గర జనం ఉండరు. జనం ఉన్న దగ్గర దేవుని వాక్యం ఉండదు. ఇది ఖచ్చితంగా ఆలోచన చేయాలి ప్రతి మానవుడు. ఎందుకు ఆలోచన చేయాలి? ఎందుకు చేయాలి? ఇప్పుడు దేవుని కృపతోటే మనం బ్రతుకుచున్నాము. దేవుని ఆలోచనతోటే బ్రతుకుచున్నాము. దేవుని ఆలోచన లేకపోయినట్లయితే ఈరోజు మనం బ్రతికి ఉండేవారం కాదు. సమస్త మానవులకు ఊపిరి దయచేయు దేవుడు. సమస్త మానవులు ఊపిరి దయచేయు దేవుడు. ఊపిరి లేని మానవుడు ఈ లోకంలో ఉన్నాడా అంటే ఒక్కడు కూడా లేడు. ఊపిరి తీసుకుంటే గర్వం, కోపం, ద్వేషం, అసూయ ఇవి వస్తున్నాయి. ఈ కావాలని చెప్పిండు ఎక్కడైనా దేవుడు? దేవుని కృపతోటే మనం బ్రతుకుచున్నాము. మొదటి మాట, దేవుని మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు చెప్పిండు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.